హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఏంటి ఈ బోకులన్నీ చూపిస్తుంది ఎందుక అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజైతే మనం ఏం కర్రీ అబ్బా, అవేమంటారు, ఒట్టి చేపలు, నెత్తినీళ్ళు అంటారు, మీరేమంటారో ఏమో కానీ ఇంకా ఇవి అన్నమాట. ఈ పేనం మీద వేపేసేయాలి. మామూలుగా ఆయిల్ గట్రా ఏమి వేయకూడదు, కానీ వేపేసి ఇంకా తోకలు తొండాలు తీసేసేయాలి. ఇంకా ఉల్లిపాయ సన్నగా చాప్ చేసి ఆయిల్ వేసి వేసాను. కొంచెం ఉప్పు వేసుకొని పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు అదంతా వేసేసి ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా కానియాలన్నమాట. చూసారా? ఇంకా ఇవి అయితే వేడి నీళ్ళు వేయాలండి ఇందులో. ఇంకా తోకలు తలలు అంతా తీసేసి వేడి నీళ్ళు వేసుకుందాము. వేడి నీళ్ళు వేస్తే అదేమంటారు, కౌసు వాసన పోతుంది అన్నమాట. వాసన వస్తాయి కదా చేపలు, అందుకని ఇంకా కౌసు వాసన పోయినాక మనం కారం వేసుకుందాము. ఉల్లిగడ్డలలో కారం వేసి ఇంకా అట్లనే టమాటా ఒక 5 టమాటాలు అయితే తీసుకున్నా. చూడండి, ఇందులో వేసి అయితే ఏం చేస్తారు, అది చాప్ చేస్తామంట, సన్నగా తరిగినట్టు అయిపోద్ది. చూసారా దాని పని? అలాగా చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. అలా చేసుకుంటే మనకి మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. అటు పేస్ట్ కాకుండా ఇటు ముక్కలు కాకుండా ఉంటుంది, తొందరగా ఉడికిపోద్ది. చూసారా? మంచిగా ఉడికిన తర్వాత టమాటా ఉడికిపోయిన తర్వాత ఇవి వేసేసి అలాగే మనం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఒక 5-6 సెకండ్స్ అట్లా ఉంచేసి ఆఫ్ చేసేయాలి. మనకి ఇంకా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు. చూసారా? ఉల్లిగడ్డ ఒట్టి చేపల కర్రీ ఎలాగుంది ఫ్రెండ్స్? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంక ఇది చపాతీతోనూ అన్నంతోనూ ఎట్లా తిన్నా ఓకే, బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను చపాతీలు చేసేసాను, అలాగే కొంచెం వైట్ రైస్ కూడా చేశాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.